రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే జానకమ్మ ఇలా ఇంటి పట్టున ఉండిపోవడానికి కారణం లేకపోలేదు. ఎప్పటిలా చేనులో పనిచేసుకుంటున్న జానకమ్మ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఏం చేయాలో పాలుపోని జానకమ్మ భర్త దగ్గరున్న ఆస్పత్రిలో చూపిస్తే జానకమ్మకు గుండె జబ్బన్న నిజం తెలిసింది. శస్త్రచికిత్స చేయకపోతే జానకమ్మ బతకడం కష్టమని నిర్ధారించారు. కూటికి గడవడమే గగనంగా ఉన్న ఆ కుటుంబంలో శస్త్రచికిత్స గురించి ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. పేదవాళ్లకు పెద్ద జబ్బులొస్తే కాటికి కాలు చాపుకోవడమే దారన్న నానుడిని తిరగరాస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం జానకమ్మను ఆపద్బాంధవుళ్లా ఆదుకుంది. ఆరోగ్యమిత్ర సహకారంతో తెల్లకార్డున్న జానకమ్మకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పైసా ఖర్చు లేకుండా ఆవిడ కోరుకున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. జానకమ్మ ప్రాణాపాయం నుండి బయటపడింది. వైద్య ఖర్చులే కాదు, వైద్య సమయంలో వారి భోజన వసతి వంటి ఖర్చులను కూడా వారి సంక్షేమమే లక్ష్యంగా భరించింది. ఇలాంటి ఎందరో నిరుపేదలకు ఆరోగ్య భరోసాను అందిస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం రాష్ట్రంలో 8 జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించబడుతోంది. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనుంది. గుండె, మూత్రపిండాలు, మెదడు వ్యాధులకు శస్త్రచికిత్స, 6 సంవత్సరాల లోపు వయస్సున్న చెవుడు మూగా పిల్లలకు శస్త్రచికిత్సలు, క్యాన్సర్, కాలిన గాయాలు, ఇతర ప్రమాదాల చికిత్సలకు ఎంపిక చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రభుత్వమే మొత్తం ఖర్చులు భరిస్తుంది. అంతా దేవుడిదయ్యా. ఆయన సల్లంగా చూడబట్టే నువ్వు బతికి బయట. దేవుడు అక్కడ కాదయ్యా, ఇక్కడున్నాడు. జానకమ్మ ఎప్పట్లా తన కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించగలుగుతోంది. నిరుపేదలకు ధీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.